హాయ్ వ్యూవర్స్, మనమైతే ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఉన్నాము, నియర్ కూకట్పల్లి. ఇక్కడైతే చాలా రకాలైన విగ్రహాలు ఉన్నాయి. అందులో చూడండి, ఇది కృష్ణుడు తాండవం ఆడుతుండేది. ఇక్కడ ధనలక్ష్మి ఉంది. ధనలక్ష్మి పక్కనే ఇంకొక అమ్మవారు వస్తుంది. ధనలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, ఇంకా పక్కన వచ్చి గజలక్ష్మి. ఇలా చాలా రకాల విగ్రహాలు ఉన్నాయండి. గజలక్ష్మి పక్కన అయితే మీకు ఇంకో అమ్మవారు ఉంది, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి. ఆదిలక్ష్మి తర్వాత అవతారం కృష్ణావతారం. ఇది కృష్ణావతారము, బలరామ అవతారము, ఇంకా అవతారాలు కూడా ఉన్నాయి. ఇది వచ్చింది కోదండరామ అవతారము. ఇంకా దాని పక్కన వస్తే పరశురామ అవతారం. ఇది కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే వామన అవతారము, నరసింహ అవతారము. నోటిఫికేషన్స్ అనేది ఆల్లో పెట్టుకోండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తుంటాయి మీకు. నెక్స్ట్ వచ్చి వరాహ అవతారము, కూర్మ అవతారము. ఇంకా నెక్స్ట్ వచ్చిందన్న మీకు ఇంకో అవతారం రాబోతుంది. ఇది వచ్చి మత్స్య అవతారము. ఈ అవతారము తర్వాత వచ్చిందన్న ఇది తుంబురుడు, అది ఒక దేవుడు, తుంబురుడు అనేవాడు. నెక్స్ట్ శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు తర్వాత వచ్చి మీకు అర్ధనారీశ్వరుడు. ఇది అర్ధనారీశ్వరుడు తర్వాత శ్రీ మహావిష్ణువు తర్వాత శ్రీహరి. శ్రీహరి పక్కన వచ్చిందన శ్రీరాముని పట్టాభిషేకమైనప్పుడు ఈ విగ్రహము వైకుంఠనాథుడు. వైకుంఠనాథుడి పక్కనే ఇంకో విగ్రహం ఏది ఉందంటే మీకు ఆదినారాయణుడు. ఆదినారాయణ కొద్ది పక్కనకు వచ్చినట్లయితే మీకు ఇంకో విగ్రహము అర్ధత్రాణపారాయణుడు. ఇంకా నెక్స్ట్ పక్కనకు వస్తే ప్రహ్లాదవరదుడు. ప్రహ్లాదవరదుడి నుంచి ఇంకా కొద్ది దూరంగా వస్తే అక్కడే మీకు శ్రీ చక్రపాణి అనే దేవుడు కనిపిస్తాడు. శ్రీ చక్రపాణి